దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యంలో నుండి రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేస్తున్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనము అంధకార క్రియలను విసర్జించాలని, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అంధకార క్రియలను విసర్జించుట, అలాగే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుట అనే రెండు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తించాలి. అలాగే దీనికంటే ముందుగా మనము కాలమును ఎరగాలి. నిద్ర మేలుకొను వేళ ఏందని తెలుసుకోవాలి, మేల్కొనాలి. అది వాక్యం మనకు తెలియజేస్తుంది. నిర్లక్ష్యంగా ఉండడానికి కానీ, సిద్ధముగా లేను అని చెప్పడానికి కానీ సమయం కాదు. సిద్ధముగా ఉన్నాను అని చెప్పేందుకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుట కోసం ఏం చేయాలో దాన్ని చేయడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి అంధకార క్రియలను విసర్జించుట, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుట. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది గనుక పగలు సమీపముగా ఉంది. ఈ పగలు అంతము లేని వెలుగు, అన్నిటికీ తీర్పు తీర్చగలిగిన వెలుగు, చీకటిలో ఉన్న ప్రతి దానిని వెలుగులోనికి తీసుకొని వచ్చి తీర్పు తీర్చగలిగిన వెలుగును గూర్చి మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించాలి. మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, సమస్తమును వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. సమస్తమును వెలుగు చేత ప్రత్యక్షపరుచున్నది ఏదో, బయటికి తీసుకొని వచ్చేదేదో అది వెలుగే. వెలుగు ప్రతి దాన్ని కూడా ఖండిస్తుంది, ప్రతి దాన్ని కూడా బయలుపరుస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి వెలుగు రాబోతుంది గనుక చీకటికి సంబంధించిన విషయాలు విసర్జించి వెలుగును ధరించాలి. వెలుగు సంబంధమైన విషయాలను ఆయుధములుగా ధరించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇందులో మనము ఒక 4 విషయాలు మనం నేర్చుకుందాం. అందులో 2 విషయాలు మనం విన్నాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ ఈ కవచములు అనే వాటిని గురించి చూస్తున్నాం. మనం ధరించుకోవాల్సిన కవచములు 5:8లో మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందము అనేది ఇక్కడ చెప్పాడు. రక్షణ, నిరీక్షణ అనే 2 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ రక్షణ యొక్క నిరీక్షణ అనే విషయాన్ని చెప్తూ ఉన్నా, మనము ఎఫెసీ పత్రికలో ఉన్న విషయాన్ని బట్టి శిరస్త్రాణములో రక్షణ, అలాగే ఇక్కడ నిరీక్షణ అనే 2 విషయాలు మనం విన్నాం. రక్షణ అనగా రక్షణ పొందుట కోసమైన తెలివి, బుద్ధి లేక జ్ఞానము, ఆలోచనలు మనకు దేవుడు వినిపించాడు. రక్షణ పొందుట కొరకైన, నాశనమును తప్పించుకొని పరుగెత్తి రక్షణ యొద్దకు పరుగులెత్తగలిగిన ఆ తెలివి, ఆ మాటలు దేవుడు మనకు వినిపించాడు. రాబోతున్న తీర్పును గూర్చి,
మన జీవితంలోని ప్రతి విషయాన్ని గురించి, శరీర సంబంధమైన ప్రతి విషయము దేవుని తీర్పుకు గురవుతుంది, దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది అనే విషయాలను గురించి మనం విన్నప్పుడు రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగింది. అది మనల్ని రక్షించింది, అది మనల్ని కాపాడింది, నాశనం నుండి తప్పించుకోవడానికి, పరుగులెత్తడానికి మనకు సహాయపడింది. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ యొక్క ఆశ్రయము యొద్దకు పరుగులెత్తడానికి మనకు సహాయపడింది. ఆ రక్షణార్థమైన జ్ఞానము మన తలను కాపాడుతుంది, మన తలంపులను కాపాడుతుంది, మన యొక్క ఆలోచనలను కాపాడుతుంది, మన యొక్క భావోద్రేకాలను కాపాడుతుంది. వీటి ద్వారానే కదా మనుషులు దారి తప్పేది, వీటి ద్వారానే వ్యక్తిత్వములో దిగజారేది. కాబట్టి మన తలను కాపాడుతుంది రక్షణార్థమైన జ్ఞానం. అలాగే నిరీక్షణ దేవుని యొద్ద మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. ఆయన ప్రేమలో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఉంది. మనం తప్పనిసరిగా ఎదుర్కొనే విషయాలు ఉన్నాయి కదా, ఇరుకు మార్గము అనేది కానీ, అలాగే శరీర సంబంధమైన సమస్యలు కానీ, అలాగే మరణము కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా మన మార్గంలో తప్పనిసరిగా ఎదుర్కొనే విషయాలు. మనకేవి ఉన్నాయో వాటి విషయంలో సమస్యలను ఎదుర్కొనేది కూడా ఉంది. శరీరం ఉంది కనుక శరీర సంబంధమైన, కుటుంబం ఉంటే కుటుంబపరమైనవి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, కుటుంబపరమైన సమస్యలు మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని. మానసికమైన అనేకమైన విషయాలు, ఒకరి మనస్సులో ఉన్న ఇద్దరి వేరు మనస్సులు ఒకటిగా ఆలోచించే విషయంలో సమస్య. ఒకరు ఒక విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు, మరొకరు ఆ విషయాన్ని పెద్దగా చూస్తూ ఉంటారు. భార్య భర్తల విషయంలో, కుటుంబపరమైన విషయాల్లో సమస్యలు. కాబట్టి వాటి గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అలాగే తప్పనిసరిగా ఎదుర్కొనే వాటి విషయంలో అనారోగ్యము కానీ, సమస్యలు కానీ, మనము అనుకోని విషయాల్లో, యెహోవా నా కాపరి అన్న దాంట్లో అన్ని మైదానాలైనా లోయలు ఉన్నాయి. అది మనం చూస్తున్నాం. అన్ని మైదానాలు కాదు, కళ్ళు మూసుకొని నడుస్తాం కదా. మైదానం అంటే కళ్ళు మూసుకొని నడిచే ప్లేస్ అనుకోండి మీరు, కానీ అన్ని మైదానాలు కాదు. అలాగే అన్ని ఊహించినవే కాదు, అన్ని అనుకూలమే కాదు. శత్రువులు కూడా, లోయలు కూడా, అలాగే గాఢాంధకారం, అలాగే లెక్కలేని అపాయాలు, అనేకమైనవి. మనం అన్ని ఊహించినట్టే కాదు. కానీ ప్రభువులో మనకేముంది? నిరీక్షణ ఉంది. ఆయనకు తెలుసు నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎవరు? వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు, భవిష్యత్తును చరిత్రగా జరిగినదిగా చెప్పగలిగిన వాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవునిలో మనకేముంది? నిరీక్షణ ఉంది. మనము కలవరపడవచ్చు, మనం నిస్సహాయులము కావచ్చు, మనకే ఆలోచన రాకపోవచ్చు. దేవుడు అయిపోయింది అని మనం చూసే పరిస్థితిని, ఆ పరిస్థితిని దేవుడు ఎలా చూస్తాడు? ఆ పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి అయిపోయింది అన్నట్లుగా మనం వెళ్తే ఆయన చిరునవ్వుతో మనల్ని పలకరించగలడు. ఆయన యొద్ద అన్నిటికీ అద్భుతమైన పరిష్కారములు ఉన్నాయి. మనం చూడలేని జీవితాన్ని గురించిన విషయాలు కూడా దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ విషయంలో కూడా నీకేముండాలి? నిరీక్షణ. కంటికి కనిపించే దాని విషయంలోనే కాదు, నీకున్న జీవితము, నీకున్న శరీరము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు కనిపించేవే కాదు, సూర్యుని క్రింద ఉన్నవే కాదు, సూర్యుని దాటి ఉన్నవి మహిమాన్వితమైన జీవితాన్ని గురించిన విషయాలు కూడా దేవుడు చెప్పాడంటే ఎందుకు చెప్పాడు? నీకు తెలియాలి. వాటి విషయంలో కూడా నువ్వు ఆశ పెట్టుకోవాలి, నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకు దేవుడు చెప్పాడు. మనము ఎన్నటికీ చూడలేని, ఆలోచించుట ద్వారా కూడా కనుగొనలేని పరిధిలో ఉన్న విషయాలను గురించి కూడా దేవుడు చెప్పాడు. ఆయన చేసే పనులు, మన భక్తికి ఆయన చేసే పనులు, వాటిని గురించి కూడా దేవుడు చెప్పాడు. ఎందుకంటే అందులో కూడా నీకేముంది? నిరీక్షణ ఉంది. మరణం అన్నిటిని శూన్యం చేసినా కూడా మనకేముంది? యేసుక్రీస్తు నామము
ద్వారా, నామము పేరట నేను ఆలోచించిన ఆలోచన, నేను చేసిన కార్యము, నేను ప్రోత్సహించుకున్న విషయము, నేను చేసిన ప్రతి విషయము కూడా మరణమే అక్కడ ఓడిపోతుంది. నా భక్తి ముందు క్రీస్తు నామము పేరట ఆయన్ను బట్టి, ఆయన యందలి విశ్వాస మూలముగా, ఆయన్ను నమ్ముతున్నందుకు నేను దేనికి లోబడ్డానో, దేని చేత నడిపించబడ్డానో, దేన్ని చేశానో, దేని కొరకు యేసు నామము పేరట నా అడుగులు కదిలాయో, ఆలోచనలు మొదలుకొని కార్యాల వరకు మనకేముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మహిమాన్వితమైనది, మహిమను పొందేది. నేను మహిమను పొందబోతున్నాను. మరణం అన్నిటినీ శూన్యం చేసినట్లుగా కనబడుతున్నా, లేక మన జీవితంలో గతంలో ఉన్నాయి, ప్రతిదీ గతమైపోతుంది కదా. అలాంటి నిర్భాగ్యమైన, భాగ్యహీనమైన స్థితిలో మానవ జీవితం ఉంది. యేసుక్రీస్తులోనే మనకు నిరీక్షణ ఉంది. ప్రతిదీ కూడా ఏమైపోతుందండి? నిజం అనుకునే లోపలే అది అబద్ధమవుతుంది. నేడు నిజం అనుకునే లోపల అది నిన్నటిదైపోతుంది కదా. అది ప్రతిదీ కూడా ఈరోజు మనకి సంబంధించిన జీవితం ప్రతిదీ కూడా గతమైపోయింది, తీసుకోలేనిది అయిపోయింది. ఎవరు తీసుకొస్తారు దాన్ని బయటికి? ఎవరైనా చెప్తారా? ధనం చెప్తుందా? మనం సంపాదించిన జ్ఞానం చెప్తుందా? మన దాచిపెట్టిన జ్ఞాన యొక్క నిధులు తెరిస్తే అక్కడ ఏమన్నా డిక్షనరీలో అక్కడ విషయాల్లో ఏమైనా ఉంటుందా? ఉండదు. ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. కానీ క్రీస్తులో మనకేముంది? నిరీక్షణ ఉంది. రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసు క్రీస్తులో మనకేముంది? నిరీక్షణ ఉంది. క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది. అది మనం గ్రహించాలి. ఆ నిరీక్షణ మనల్ని కాపాడుతుంది, తొందరపడనివ్వదు, కాపాడుతుంది. ఆ నిరీక్షణ మనకు శిరస్త్రాణం, రక్షణార్థమైన జ్ఞానము, అలాగే నిరీక్షణ, ఈ రెంటిని మనము ధరించాలి. మీరు శిరస్త్రాణం ధరించి ఉన్నారా? రక్షణార్థమైన జ్ఞానం ఈ రోజు కూడా ఉందా? ఈరోజు కూడా ఉండాలి కదా. రక్షణార్థమైన జ్ఞానం మనకు ఉండాలి. నేను మంటి నుండి మహిమకు వచ్చాను, నశించే జీవితము నుండి నశించలేని జీవితం యొద్దకు, నిరంతరము దేవుని యొద్ద ప్రతిఫలాన్ని పొందగలిగిన జీవితం యొద్దకు నేను వచ్చాను. అది మన యొక్క అతిశయం. మంటి పాలైపోయే దాన్ని విడిచిపెట్టేశాను. నేను విడిచిపెట్టి మహిమను పొందదగిన దాని కొరకు, అక్షయత కోసం వచ్చాను. నేను అక్షయత కొరకు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి మనం తీసుకొచ్చాడు? చీకట్లోండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఏం వెలుగిది? ఆశ్చర్యకరమైంది, ఊహించలేనిది, ఊహకందని వాటిని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఊహకందనివి. మిగిలిన వారికి నిరీక్షణే ఉండదు. ఏం జరిగింది? జీవితాన్ని పొందాను, సమయాన్ని ఉపయోగించుకున్నాను, అయిపోయింది. అంతే కదా. ఉద్యోగం చేశాను, రిటైర్ అయిపోయాను, ఆరోగ్యం ఉండే, అప్పుడు ఆరోగ్యం ఉండే, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా జీవితంలో అన్నీ చేశాను, పొందుకున్నాను, అయిపోయింది అనేదే పరిస్థితి. నిరీక్షణ లేదు. మంటిపాలు అవ్వడానికి, మరణానికి లొంగిపోవడానికి, చాలించడానికి. కానీ రక్షణార్థమైన జ్ఞానం అతిశయాన్ని మనకి ఇచ్చింది. జీవ వృక్ష ఫలముల వలె నా జీవితంలో ప్రతిది కూడా దేవుని చేత పొగడబడుతుంది. జీతమును పొందుకుంటాను. తరగని ధనాన్ని, స్థిరమైన ధనాన్ని, ఎవరు ఎన్నడూ తీసివేయలేని సత్యమైన ధనాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. నా భక్తికి, నా ప్రార్థనకు, నేను దేవుని సన్నిధిలో ఉన్న సమయానికి, ఆయన మందిరమునకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నదానికి, వాక్యమును పొందుట ఇంత మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు, ఊహించలేని ఉన్నాయి ఇందులో, ఊహకు అందనివి. అది దేవుడు చెప్తేనే మనకు అర్థమవుతుంది. అది మనం చూస్తున్నాం. కాబట్టి అది మన శిరస్త్రాణం, మన తలను కాపాడుతుంది, మన ఎమోషన్స్ను కాపాడుతుంది.
వీటినే కదా సైతాన్ ఆయుధాలుగా వాడుకుంటున్నాడు. తలంపులు అద్భుతమైనవి కదా. దేవునిలో ఆనందించాలి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అనాలి. ఈ డోర్లో నుండే సైతాన్ ఇదే నాకు యూజ్. దుష్ట తలంపులు పంపవచ్చు, కృంగిపోయే తలంపులు పంపొచ్చు. ఎవరికి? మహారోషము కలిగిన వాడైనా బలవంతుడైనా. ఏలియాకు కృంగిపోయే తలంపులు దేవుడు పంపాడా, సైతాన్ పంపిందా? దేవుడు ఎందుకు కృంగిపోయావు? ఇంతకు ముందే ఏం చేసి వచ్చావు? ప్రార్థన చేసి వచ్చాడు కదా. ఆ కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసి ఆహాబుకు చెప్పాడు కదా, ఎటువంటి వర్షం రాబోతుందో తెలుసా? నువ్వు ముందుకు వెళ్ళలేంది రాబోతుంది, కాబట్టి రథములోనే మాత్రమే నువ్వు వెళ్ళగలవు, సిద్ధపరచుకో అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాడు కదా. ఏదో ఒక విషయం విన్నాడు అంతే. అతని ప్రార్థన ఏం తగ్గిపోలేదు. కర్మేలు పర్వతం మీద ఉన్న వ్యక్తి ఏమి కింద లేడు, ఆధ్యాత్మికంగా శిఖరానుభవంలోనే ఉన్నాడు. కానీ ఆ తలంపులు అన్న దాంట్లోనికి సైతాను ఏడ్ని పంపాడు, కృంగిపోయే వాటిని పంపాడు. ఆ కృంగుదలకు సంబంధించిన తలంపులు ఈయనలోనికి ఎలా వచ్చాయి? తలంపులు అనేది ఒకటి ఉంది కదా, తలంపులు. అదిగో దాన్ని కాపాడేది శిరస్నానం, అంటే రక్షణార్థమైన జ్ఞానం. రక్షణలోనికి, దేవుణ్ణి బట్టి అతిశయములోనికి మనల్ని నడిపించిన ఆ జ్ఞానము మనల్ని, మన తలను కాపాడుతుంది, మన తలంపులు కాపాడుతుంది. ఇది ఈరోజు కూడా మనం వినొచ్చు, ఈరోజు కూడా మనం మళ్ళీ వినొచ్చు, రేపు కూడా వినొచ్చు. జీవిత కాలం అంతా వినవలసిన కొన్ని విషయాలు ఉంటే అవి ఈరోజు కూడా, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా చదువుకునే సమయంలో, అది రోజుకొకటి కాదు, రోజుకొకటే సబ్జెక్టా? స్కూల్కి వెళ్తే సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి కాదు. ఒక్కొక్క గంటకు, ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టుగా అలా కొన్ని అనుదినం, ప్రతిదినం వినాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. అందులో ఇది కూడా శిరస్నానము అనగా ఏంటది? రక్షణార్థమైన జ్ఞానము, దేవునిలో నీకున్న నిరీక్షణ. నాకిక ఆశలు లేవు, నేను యెహోవా యందు కూడా ఆశలు కోల్పోతిని అన్న చోటనే నెక్స్ట్ వచనములోనే, అయినను నేను దీనిని ఆలోచించగా, దేనిని? నా సంగతులు సరే గాని దేవుడేంటి అని ఆలోచించగా నాకు ఆశ పుట్టుచున్నది. ఎందుకంటే నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. మేము అటు ఇటైనా ఏంటి, నువ్వు ఎంతైనా ఆ నమ్మకత్వం, అంటే మేము కదిలినా నువ్వు కదలవు అనేది గుర్తు చేసుకుంటున్నాడు. ఓకే, నేను ఆశలు కోల్పోయినా నువ్వు ఆశలు కోల్పోయావు కాబట్టి ఇక నేనేం చేస్తాను అనే దేవుడు కాదు, అది గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి దీనిని ఆలోచించగా నాకు ఆశలు పుట్టుచున్నవి. అక్కడే, ఎక్కడ ఆశలు కోల్పోయానన్నాడు అక్కడే ఆశ పుట్టుచున్నది. ఈ రెంటి మధ్యలో జరిగింది ఏంటి అంటే, ఆశలు కోల్పోవడానికి తన వైపు చూశాడు, దేవుని వైపు చూసేసరికి ఆశలు పుట్టుచున్నవి. మన వైపు చూసుకున్నప్పుడు దేవునిలో కూడా ఆశలు లేవనుకుంటాం. మన పరిస్థితి వైపు చూసినప్పుడు ఇస్కరియోతు యూదా అనుకున్నాడు కదా, కానీ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే అన్ని తెలిసి నన్ను స్నేహితుడు అన్నాడు. అదంతా గుర్తు చేసుకుంటే అన్ని తెలిసి నన్ను ప్రేమించాడు. దొంగనని తెలిసే డబ్బు సంచి చేతిలో పెట్టాడు. అవన్నీ గుర్తొస్తే ఎలా ఉంటుంది? అతనికి కూడా ఆశలు ఉంటాయి, అతనికి కూడా నిరీక్షణ ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవునిలో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. విస్తారమైన నిరీక్షణ ఇక్కడే కాదు, రాబోయే జీవితానికి సంబంధించి కూడా విస్తారమైన నిరీక్షణ ఉంది. విశ్వాస ప్రేమలు అను కవచం, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ఏం చేయాలి? ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం. ఇప్పుడు విశ్వాస
ప్రేమలు అను కవచం. విశ్వాసము, ప్రేమ కవచము. చీకటిని మనలోనికి రానివ్వని వెలుగు యొక్క ఆయుధాలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వెలుగు యొక్క ఆయుధాలు చీకటిని మనలోనికి రానివ్వకుండా, చీకటిని, అంధకార క్రియలు విసర్జించా, వాటితో తెగతెంపులు చేసుకున్నాం. మనము వెలుగు సంబంధులం కాబట్టి ఆ చీకటి రాకుండా నీవు ఈ వెలుగును ఆయుధంగా ధరించాలి. ఏంటి ఆ యొక్క కవచములు? ధరించవలసిన ఆ యొక్క కవచములు అంటే శిరస్త్రాణము, అలాగే మన యొక్క శరీరం అంతటిని చుట్టూ కప్పగలిగినది ఆ కవచము. అందులో రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణము, అలాగే ఈ కవచములో విశ్వాసము, ప్రేమ అని చెప్పాడు. ప్రేమ లేకపోతే చీకటి నీలోనికి వస్తుంది, విశ్వాసం లేకపోతే చీకటి వస్తుంది, సాధారణమైన విషయం. విశ్వాసాన్ని మనం ధరించాలి. అది మనల్ని కాపాడుతుంది, చీకటి నుండి కాపాడుతుంది. చీకటి మరలా నీ పైన యుద్ధం చేసినప్పుడు అది గెలవకుండా నిన్ను కాపాడుతుంది, అది నీలోనికి రాకుండా కాపాడుతుంది. విశ్వాసం అనే కవచం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏం జరుగుతుంది? సాతాను విశ్వాసాన్ని అక్కడ ఏం చెప్పాడు? డాల్ అనేది కూడా చెప్పాడు. డాల్ అయినా కవచమైనా ఒక్కటే అనేది కూడా మనం గుర్తించాలి. డాలు ముందు పెట్టేది ఏంటి? దాన్ని అడ్డుకోవడానికి. కవచం ఏం చేస్తుంది? దాన్ని లోపలకి రాకుండా అడ్డుకుంటుంది. బుల్లెట్ ప్రూఫ్ ఏం చేస్తుంది? డాలులాగా అడ్డుగా ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ బుల్లెట్ లోపలికి రాకుండా దాన్ని రిసీవ్ చేసుకొని ఆపేస్తుంది. అక్కడే లోపలికి చొచ్చుకొని వెళ్ళకుండా దాన్ని అడ్డుకుంటుంది. డాలులాగానే పనిచేస్తుంది కవచం కూడా. కవచాలు ధరించినప్పుడు ఆ కవచాలు, ఆ వస్తున్న ఆయుధాలు అవి ఏవైనా కానీ, అవి రాళ్ళు కానీ లేకపోతే ఇనుప పదునైన ఆ యొక్క ఆయుధాలు కానీ అవి వచ్చినప్పుడు వాటిని అడ్డుకుంటుంది. కాబట్టి కవచం కూడా అదే పని చేస్తుంది. విశ్వాసము సాతాను యొక్క ఆలోచనలను అడ్డుకుంటుంది. విశ్వాసంలో ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడేం జరుగుతుంది? సాతానువి నీ లోపలికి వచ్చేస్తాయి. శత్రువు లోపలికి వస్తే ఏమవుద్దో తెలుసా? కావలసినంత నష్టం జరుగుద్ది. ఇది మనం గుర్తించాలి. దాన్ని అడ్డుకోవాలి. విశ్వాసములో దేవుడు అందుకే అడుగుతున్నాడు, ఏది మీ విశ్వాసం? విశ్వాసం నిన్ను కాపాడుతుంది. కవచం ధరించాలి. నీ విశ్వాసం అనగానే విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం ఎన్ని? 2:2:5 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒక్కడే. విశ్వాసము ఎన్ని? 2:30, 3:30. ఒక్కటే. చూడట్లేదు మీరు బైబిల్? ఒక్కటే అనట్లేదు. ఒక్కటే విశ్వాసం, ఒక్కటే. ఏంటా ఒక్క విశ్వాసం? యేసుక్రీస్తు నందలి విశ్వాసం, యేసుక్రీస్తు నందు ఉంచే విశ్వాసం. అది బైబిల్ మాట్లాడుతున్న విశ్వాసం. ఇతరమైనవి కాదు. మన మనస్సు మీద, మన ఇష్టాల మీద, మనుషుల మీద, ధనము మీద, ప్రకృతి మీద, సూర్యుని మీద, చంద్రుని మీద, నక్షత్రాల మీద, సైన్స్ మీద, రకరకాల విషయాల మీద ఆ జ్ఞానం కాదు. ఇది ఆ నమ్మకము కాదు. క్రీస్తు నందలి విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం మనకేంటి? కవచం. ఏది నీ విశ్వాసం? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు? ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం అంటే ప్రభువు మీద ఏది నీ విశ్వాసం? అక్కడ పెద్ద తుఫాన్ అంతా అణిచిన తర్వాత వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అంతా ఓకే అయిపోయింది. అంతా ఓకే అయిపోయిందంటే ఓకే కాలేదు. ఏది నీ విశ్వాసం? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడ? భయము లోపలికి చొచ్చుకొని వచ్చింది. భయము. ప్రభువుతో ఉండగా నీకు భయం ఏంటి? ప్రభువులో ఉండగా నీవు ధన్యుడవే, భాగ్యవంతుడవే, అతిశయించవలసిన వ్యక్తివే. అక్కడ కూడా నువ్వేం చేయాలి?
అక్కడ కూడా నీ కొరకైన మహిమాన్వితమైన గీతాలను ఆలపించాలి నీవు. కానీ ఎందుకు ఈ భయము, కలవరము? ప్రభు చేతిలో లేవా? ప్రభువు నడిపించడం లేదా? ప్రభువును కలిగిన నీవు ధన్యుడవు. అనగా మనుషులు భయపడే విషయాలన్నిటి దగ్గర నీవు జయ జెండా పట్టుకొనవలసిన వ్యక్తివి. ఏదది? విశ్వాసం మనకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసమే మనకు నూతనత్వాన్ని ఇచ్చింది. విశ్వాసమే మనల్ని నూతనమైన వ్యక్తులుగా చేసింది. ఇప్పుడు నేను ఎవరిని? నూతన సృష్టిని. ఇప్పుడు నీ నూతన సృష్టి. నేను దేవుని సంబంధిని. నేను నిత్య జీవమునకు వారసుని. నేను దేవుని బిడ్డను. ఎలా? ఈ లోకంలోనే గుర్తింపు లేకుండా మనల్ని 1000 మంది వెనకాల, 10,000 మంది వెనకాల పడేసి ఎన్నో విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? జ్ఞానం విషయంలో కానీ అలాగే ఈ వ్యత్యాసాలు ఉన్నాయి కదా. ప్రత్యేకతలు అన్నదానికి ఒక్కొక్క ప్రత్యేకత చూస్తే మనం వెనుకకు 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 అలా వెనుకకే వెళ్ళాల్సిన పరిస్థితి. అయినా సరే ఏ విధమైన ప్రత్యేకత లోకం గుర్తించేది లేకపోయినా సరే నేను దేవుని బిడ్డను అనే ఆ గంభీరత్వాన్ని ఇచ్చింది ఏంటి? విశ్వాసం. విశ్వాసం. ఇక విశ్వాసం నేను కాపాడుతుంది. నీ హృదయాన్ని కాపాడుతుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? హృదయం అటువంటిది. మరి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా మన విశ్వాసం ఏంటి? ప్రభు మీద ఉంది. మన విశ్వాసం ప్రభు మీద. ఆయన సమర్థుడు, ఆయన చేయగలడు. ఇటువైపు ఎన్ని ఉన్నా ఆయన చేయగలడు. ఆయన చేయగలడు. ఇటువైపు నిలబడలేక పడిపోతున్నాను. మనుషులు ఏం చేస్తున్నారు? హాస్పిటల్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనకెవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన ఏమి చేయగలడు అనే విషయంలో బెతెస్దా కోనేటికి అక్కడ ప్రభువుకి ఎంత వ్యత్యాసం ఉందో, ఈ లోకములో అనుకూలమైన విషయాలకు ప్రభువుకు అంత. ఈ లోకంలో ఉన్న విషయాలు పని చేయకపోయినా ఆయన చేయగలడు. బెతెస్దా కోనేరు మొదట దూకిన వ్యక్తే. పాపం ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు పడి ఉన్నాడని చూసేది ఉందా? కానీ ప్రభువు చూడగలడు. ప్రభువు చూస్తాడు. మనం ఎంత ఎదురు చూస్తున్నామో, ఇంత ఎదురు చూసిన వ్యక్తికి, ఒకే దినం ఎదురు చూసిన వ్యక్తికి ఎందుకు ఒకే విధంగా ఉంచాలి? ఆ విధంగా ఆయన విశేషతను మనకు కలగచేసే దేవుడు అని మనం గుర్తించాలి. కాబట్టి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఈ యొక్క విశ్వాసం మనల్ని కాపాడుతుంది. క్రీస్తునందలి విశ్వాసం మనల్ని కాపాడుతుంది. విశ్వాసము ద్వారా విశ్వాసానికి నీతికి ఎలాంటి సంబంధం ఉందనేది చూస్తే ఆశ్చర్యం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతి అయిపోయింది. విశ్వాసమే నీతి అని చెప్పే అంత సంబంధం ఉంది విశ్వాసానికి, నీతికి. విశ్వాసం అంటేనే నీతి, నీతి అంటేనే విశ్వాసం. విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుంది. అది మనం గుర్తించాలి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 9వ చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అన్నిటిని పెంటకుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పి ఇది చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తం 8వ వచనంలో ఆ మాట చెప్పి 9లో నా నీతి కాదు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాదు, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నానో ఆ నమ్మికను బట్టి కలిగే నీతి.
నమ్మికలో విస్తారమైన నీతి ఉంది. మనం ఎంత నమ్మితే అంత నీతిమంతులం అవుతాం. ఎంత నమ్మితే ఆ నమ్ముటలో మనము విశ్వాసం వలనైన నీతికి ఏమవుతామో తెలుసా? వారసులం అవుతాం. అది మనం గ్రహించాలి. దేవుని వాక్యములో మరి విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా ఉండగలం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 33వ వచనాన్ని చూడండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. విశ్వాసం ద్వారా ఏం చేశారంట? నీతి కార్యాలు జరిగించారు. నీతిని చెయ్యాలంటే కూడా ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే నీతిని చేయలేవు. దుర్నీతికి నో అని చెప్పలేవు. అలాగే నీతి యొద్దకు నువ్వు పరిగెత్తలేవు. ఏం లేకపోతే? విశ్వాసం లేకపోతే. కొన్నిసార్లు వేచి ఉండుట నీతి. విశ్వాసం లేకపోతే వేచి ఉండలేవు నువ్వు. అనేకులు తొందరపడుతున్నారు. ఎందుకంటే వారికి ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్న వ్యక్తి వేచి ఉంటాడు. అబ్రహాము ఎదురు చూడడంలో సమయం అంతా అయిపోయినా వేచి ఉన్నాడు. ఎందుకు? ఆయనకి ఏముంది? విశ్వాసం ఉంది. అందరూ పరిగెత్తి ఒక్కడు మిగిలిపోయినా వేచి ఉన్నాడు. చివరికి ఎదురు చూసేది మృతతుల్యమై ఎదురు చూస్తున్న దీపం ఆరిపోదు, సుడిగాలిలో జడివానలో ఆరిపోదని ఎదురు చూస్తున్న దీపం ఆరిపోయినా ఆయన ఎలా ఉన్నాడు? అక్కడే విశ్వాసంతో ఉన్నాడు. నీకు అర్థమైందా? అక్కడే ఎలా ఉన్నాడు? విశ్వాసంతో ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! మృతతుల్యమైనా కూడా ఎలా ఉన్నాడు? విశ్వాసాన్ని వదిలేసి లేడు. విశ్వాసము దగ్గరే నిలబడుకొని ఉన్నాడు. చూడండి, ఆయన మన పితరుడు. ఆ వంశంలోనికి దేవుడు మనం తీసుకొచ్చి పెట్టాడు. ఆ చెట్టుకు, ఆ బండకు సంబంధించిన వారు, ఆ చెట్టుకు, ఆ వంశావళికి సంబంధించిన వ్యక్తులం. మన పితరులు అంటే ఎవరు? అబ్రహాం. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసమును గురించిన విషయాలు నిజంగా ఎంత శక్తివంతమైంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడును సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి ఏమయ్యాడు? వారసుడయ్యాడు. విశ్వసించడం ద్వారా కలిగే ఆ నీతి, దేవుడిచ్చి ఆ నీతిని సంపాదించుకున్నాడు. దానికి హక్కుదారుడయ్యాడండి. కాబట్టి ఇప్పుడు ఆ నీతితో లోకం మీద నేరస్థాపన చేయగలిగిన జడ్జి అయ్యాడు. ఏ స్థానంలో ఉన్నాడు? నేరస్థాపన చేయగలడు ఇప్పుడు. ఎందుకంటే అలాగే నాకు ప్రకటించబడింది, అలాగే నేను విన్నాను, నేను విశ్వసించాను. విశ్వసించి ఆ యొక్క నీతిని దేవుడిచ్చి ఆ నీతి నేను పొందుకున్నాను. విశ్వాసములో దేవుడు అనుగ్రహించే నీతి ఉంది. దానికి మనము ఎవరము? వారసులం. దేవుడిచ్చే నీతికి నువ్వు వారసుడిగా చేసేది విశ్వాసం. నీతికి వారసులుగా చేసేది విశ్వాసం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనము ఆదికాండం 7వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. తరమంతటిలో నీ ఒక్కడివే నా ఎదుట ఎలా ఉన్నావు? నీతిమంతుడుగా. ఒక్కరు కూడా లేరండి సపోర్టుగా. అందరూ కూడా ఎవరు? అందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. తమ ఇష్టమే తమకు దేవుడు. మతం లేక ఏం చెప్పాలి? వారి ఇష్టమే. అందరూ తమ ఇష్టాన్ని బట్టి దారి తొలగిపోయారు. కానీ ఇతడు మాత్రము విశ్వాసమును బట్టి ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. విశ్వాసము అందరూ పడిపోయినా ఇతను ఏం చేసింది? నిలబడి ఉండేటట్లు చేసింది. అందరూ ఒక్కటే ఊరుకుంటారా? ఇతనే గొప్పవాడు అనుకుంటాను. విశ్వాసులు ఊరుకోవట్లేదు ఈ రోజున.
ఇక అవిశ్వాసులు ఎలా ఉంటారు? ఎంతకు దిగజారుతారు వారు? గాయపరచడానికి కానీ, సిగ్గుపరచడానికి కానీ, సిగ్గుపడేటట్లు చేయాలని కానీ ఆలోచిస్తుంటారు. అలా ఎన్ని చేసినా నిలబడ్డాడు. అలా ఎన్ని చేసినా అతడు పవిత్రంగా ఉండడాన్ని బట్టి ఎన్ని మాటలు అన్నారో. లోపల ఏ లోపాలు ఉన్నాయన్నారో. జ్ఞానము లేదు, తెలివి లేదు అని అనవచ్చు. ఎన్ని విధాలుగా అతన్ని అపహసించిన అతడు మాత్రం నిలబడ్డాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. విశ్వాసము అతనికి దేవుణ్ణి గుర్చిన భయము నేర్పించింది. కాబట్టి అందరూ పడిపోయినా అతను నిలబడ్డాడు. ఎందుకు? అతనికి ఏముంది? విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉంది, ఇంకొక వ్యక్తికి విశ్వాసం లేదు. విశ్వాసం లేక అతడు పడిపోయాడు, నువ్వు విశ్వాసం ఉండి పడిపోయావు. ఉన్నది అసలు విశ్వాసం? ఉన్నది అసలు విశ్వాసం? మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోనండి. ప్రక్కనున్న వ్యక్తి చెప్తే మనకు చాలా కోపం వస్తుంది. అవునా, ఆయన అన్నాడు, నిజంగా ఉందో లేదో చూసుకుందాం అనేది కాదు. నాశనకరమైన తెలివి ఎక్కువ ఉంటుంది ప్రజలకు. చూసుకుందాం, జాగ్రత్త పడుదాం అని ఎందుకు ఉండదు? నువ్వు శోధించుకొని చూసుకో, నీ విశ్వాసం నిజమైందేనా? నిజంగా నీకు విశ్వాసం ఉందా? విశ్వాసము దేవుణ్ణి గురించిన భయమును నేర్పించింది. దేవుని ఎదుట దేవుడు అంగీకరించగలిగిన జీవితంలో అతన్ని నిలబెట్టింది. దేవుడు ప్రతి వ్యక్తిని చూసుకుంటూ వచ్చినప్పుడు నోవహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో నీవెలా ఉన్నావు? నీతిమంతుడుగా ఉన్నావు. ఎలా ఉంచింది ఆ యొక్క విశ్వాసము? ఆ యొక్క విశ్వాసములో ఏముంది? ఆ యొక్క విశ్వాసం ఏమని చెప్పింది, ఏమని నేర్పించింది అనే విషయాలు మనం గ్రహించాలి. నిజంగా ఎంత ఆశ్చర్యం! అతనికి భయభక్తులు నేర్పించింది. అతడు చూడని విషయాలను గురించి కూడా ఎదురు చూచే వ్యక్తిగా ఉన్నాడు. అది వరకు చూడని విషయాలు చెప్పాడు. ఇంతవరకు చూడని విషయాలు ఏదైనా దేవుడు నీకు చెప్తే, ఇంతవరకు చూడని విషయాలు, అది వరకు చూడని విషయాలు చెప్తే అతడు ఏం చేశాడు? విశ్వసించాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా ఉన్నాడు. విశ్వాసం అతనికి భయభక్తులు నేర్పించింది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అతడు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే యోబుని గురించి కూడా మనం చూడగలం. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31వ అధ్యాయము. అందులో మొదటి వచనములో ఏమంటున్నాడు? కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును. అంటే ఆశించే దాన్ని బట్టి, కోరుకునే దాన్ని బట్టి, అలా ఆశించే విధానంలో ఒక కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలా ఒకవేళ నేను చేస్తే ఏమన్నాడు? అలాగూ చేసిన యెడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? మీకు ఏమైనా అర్థమైందా? పరలోకములోకి వెళ్ళి అక్కడ ఉన్న దేవుని ఆజ్ఞలను ఇక్కడ నుండి చూస్తున్నాడు ఆయన. పరమున ఉన్న దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ ఉందా? కన్యకల విషయంలో ఆజ్ఞ ఉందా? పెళ్లి కాని వారి విషయంలో ఆజ్ఞ ఉందా? ఉంది అన్న విషయాన్ని అతడి విశ్వాసం అతనికి చెప్పింది. అప్పుడు గ్రంథాలు లేవు ఈ విధంగా. దేవుని మాటల గ్రంథంలో పుటము వేయబడినట్లుగా. కానీ ఇతడు విశ్వాసము ద్వారా పరలోకములో ఉన్న ఆ దేవునితో ఉన్న కనెక్షన్ అతనికి నేర్పించింది. అది మనం గ్రహించాలి. అలాగే 4వ వచనం మనం చూస్తే, ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. చూసారా? ఇది నేర్పింది. ఏంటది? విశ్వాసం. ఈ విశ్వాసము దేవుణ్ణి బట్టి కలిగింది. దేవుడంటే తెలియజేసేది విశ్వాసం. దేవుని అందలి విశ్వాసం. విశ్వాసం నీ కవచం, నేను కాపాడుతుంది. నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ ఆశలను, నీ ఇష్టాలను కాపాడుతుంది. ఇష్టాల కొరకైన నీ యొక్క ఎమోషన్స్ను కాపాడుతుంది. నిన్ను నియంత్రిస్తుంది, నిన్ను అదుపు చేస్తుంది, కట్టడి చేస్తుంది. ఏంటది? విశ్వాసం. మనిషి బలహీనత సాతానుకు తెలుసు. శత్రువుకి ఏం తెలుసు? వాడి బలహీనతలు ఏంటి? అది రోజు వాడు చేసే ప్రయోగమే. వాడు కనిపెట్టాలని మనలో చూసేది ఏంటి?
మన బలహీనతలేంటి, దేవుడు ఏ బలహీన భాగాన్ని ఎలా కప్పాలి అని దేవుడు నిరంతరం చూస్తుంటాడు. ఏ కవచాలతో కప్పాలి, ఎలా బలహీనుణ్ణి బలపరచాలి, ఎలా స్థిరపరచాలి, ఎలా నిలబెట్టాలి అనేది దేవుని యొక్క ఆలోచనలు. కాబట్టి మనం గుర్తించాలి, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, లెక్కిస్తున్నాడు. అలాగే 14వ వచనం, దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును. ఆయన లేస్తాడు, ఆయన విచారణ చేస్తాడు, ఆయన అడుగుతాడు ప్రతి విషయాన్ని, నన్ను ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు. నీ పనివాడు ఏ విషయంలో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 13, నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా, గర్భములో మమ్మను రూపించిన వాడు ఒక్కడే కదా. విశ్వాసం ఏమి నేర్పిస్తుంది ఇతనికి, దేవుడు అడుగుతాడు. విశ్వాసం లేనోడు అంతే, నా ఇష్టం, ఎవరు వస్తారో చూస్తాను, ఎవరు అడుగుతారో చూస్తానని మాట్లాడతాడు. ఎవరు, విశ్వాసం లేనివాడు. ఇతరులు చెప్పిన అంతే అంటూ ఉంటాడు. గాడిద చెప్పిన కర్ర తీసుకొని గాడిదని కొట్టాడు. బిలాము ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగిస్తుంటే ఏం చేశాడు, చచ్చుటట్లుగా కొట్టాడు కర్రతో. ఏంటా పరిస్థితి, నువ్వు చేస్తున్నదేంటి, ముందు వెనక చూడట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించట్లేదు అని ఆ చచ్చిపోతున్నే వెర్రితనాన్ని అడ్డగించింది. నువ్వు వెర్రితనంతో ఉన్నావని అది వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి మనం గ్రహించాలి, ఈ తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పనివారితో నా వ్యాజ్యం విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకు నిర్లక్ష్యం చేశావు, ఎందుకు సమాధానం చెప్పలేదు. దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను, దేవుడు లేచి విచారణ చేస్తే ఆయన సన్నిధిలో కనబడు అని విచారణ చేస్తే నేనేం ప్రత్యుత్తరం ఇస్తాను. భయం. విశ్వాసం ఏం కలిగిస్తుంది, దేవుణ్ణి గూర్చిన భయం. ఇదిగో కన్నులతో చూచే విషయంలో భయం. చూడండి, అలాగే తన ప్రవర్తన విషయంలో నా ప్రవర్తన ఎరుగును, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, దేని కొరకు నా పరుగు, దేని కొరకు, అడుగు జాడలన్నీ, నా మార్గాలన్నీ దేనికోసం. విశ్వాసము దేవుణ్ణి గూర్చిన ప్రత్యక్షత నీకు ఇస్తుంది, దేవుణ్ణి గూర్చిన భయం. ఆ భయమే మనము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలన్నీ పొందడానికి తాళపు చెవి. అర్థమవుతుంది? ఆ భయమే, ఆ భయభక్తులు అని ఉంది కదా, దాంట్లో జీవము మొదలుకొని అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞానం ఉంది, జీవం ఉంది, ఘనత ఉంది. భయభక్తులు గలవానికి లేని ఆశీర్వాదం ఏంటి? అన్నీ ఉన్నాయి. ఆ భయభక్తులు విశ్వాసం నేర్పిస్తుంది. విశ్వాసము నీకు దేవుని పట్ల, దేవునికి భయపడుట నేర్పిస్తుంది. భయము లేనివాడు దేవుని కోపాన్ని రేపుతాడు. భయం లేనివాడు దేవుని కోపాన్ని రేపుతాడు. భయము కలిగిన వాడు దేవుడు అంగీకరించేటట్లుగా ఉంటాడు. ఇది మనం గ్రహించాలి. దేవుణ్ణి ఆశీర్వాదాలు ఇచ్చే విషయంలో కొలవాలి, కానీ కొట్టే విషయంలో కొలవకూడదు. సింహము ఉందనుకోండి, దూరంగా మనం ఉంటాం, కంట్లో వేలు పెట్టామనుకోండి, ఏం జరుగుద్ది? భయం లేనివాడు ఆ పనులు చేస్తాడు. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని ఉంది. ఆయన కంటే ఎక్కువ ఎవరు కొట్టలేరు. ఇది కూడా ఉంది, వాక్యం చెప్తుంది. దేవుడు దహించు అగ్ని అని చెప్పాడు. కాబట్టి మనం ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవుడు చివరి వరకు మనం ప్రేమిస్తాడు. అనగా ప్రాణం పోయేంత వరకు నీకోసం ఎవ్వరు చూడకపోయినా, చావని అని వదిలిపెట్టినా కూడా దేవుడు చూస్తాడు. ఎంత దుష్టుడైనా, ఎంత దుష్టుడు దుష్టత్వం చేత మరణించుట నాకెంత మాత్రం సంతోషం లేదు.
దేవుని ముఖం మాడిపోతుంది. ఇట్లా చెప్తున్నాను మీకు. ఎందుకు సంతోషంగా లేడు? దుష్టుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, దుష్టత్వంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. అందరూ వదిలేయడు అంతవరకు. కానీ తర్వాత ఉంది శిక్షించే విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల మనకు జాలి ఉండాలి. అయ్యో, నువ్వు నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇక్కడ దొరికితే ఏం కాదు, అక్కడ దొరుకుతున్నావు నువ్వు. ప్రమాదం చూడు. ఇక్కడ దొరికితే ఏమవుద్ది? తల్లిదండ్రులకు దొరికితే వాళ్ళు గద్దిస్తారు, బయట దొరికితే శిక్షిస్తారు. కానీ దేవునికి దొరికావు అనుకో, ఎంత పెద్ద ప్రమాదం. కొంతమంది వీటిని తప్పించుకోకు, ఇవి నిన్ను కాపాడతాయి. అబద్ధములతో, మోసములతో ఇవన్నీ తప్పించుకుంటారు. ఇవన్నీ తప్పించుకుంటున్నావు అంటే పెద్దవి ఉన్నాయి. తల్లిదండ్రులు ఏంటండి, దుడ్డు కర్ర పట్టుకొని ఉంటారా? పోలీస్ చేతిలో ఉన్న లాఠీ పట్టుకొని ఉంటారా? కర్ర ఉన్న కూడా భయపడతాడేమో బిడ్డ అన్నట్లు పక్కనేసి బ్రతిమిలాడుకుంటారు. వాళ్ళని నిర్లక్ష్యం చేసేవనుకో, ఆ తర్వాత బెత్తం పట్టుకున్న టీచర్ ఉంటాడు, ఆ తర్వాత లాఠీ ఉంటుంది, ఆ తర్వాత దుడ్డు కర్రే ఉంటుంది. ఇక ఇవన్నీ సెక్యూరిటీ దేవుడు పెట్టాడు. ఎంత వద్దన్న దాంట్లో ఎంత దూసుకొని పోతే అంత ఏముంటుంది? ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ వ్యక్తికి భయభక్తులు, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నా ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు, నా అడుగు జాడలన్నీ తెలుసు, నా ఆలోచనలు తెలుసు, అలాగే నా చూపులు, వాటి విషయంలో కూడా ఆజ్ఞలున్నా, ఎలా చూడాలి ఎలా చూడకూడదు, దేవుడు ఆజ్ఞలున్నాయి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యంలో 31వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం 27వ వచనంలో, నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును అనే మాట కూడా ఇక్కడ కనబడుతుంది. సూర్యుని చూసి, చంద్రుణ్ణి చూసి నా హృదయము కంట్రోల్ తప్పి రహస్యంగా ప్రేరేపించబడి ఆ అందానికి, ఆ అద్భుతానికి మరలు గొలపబడితే, ఆశపడితే, లేదా వెంటనే నా యొక్క అదుపును నేను తప్పిన వ్యక్తినైతే దేవుని ముందు నేను వేషధారిని. నా హృదయము ఎలా ఉండాలి? రహస్యంగా ప్రేరేపించబడకూడదు, దేనికి పడితే దానికి ఆపరేట్ కాకూడదు, దేనికి పడితే దానికి మొగ్గు చూపకూడదు. ఏవి కనబడుతున్నా దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క వాక్యానికే, దేవుని యొక్క చట్టము యొద్దకు, దేవుని యొక్క మాట యొద్దకు, దేవుని దగ్గరకు వెళ్ళకుండా ముందే ఒప్పందాలు. రహస్యంగా అన్నాడు కదా ఇక్కడ, నా హృదయము సూర్యుడు మిక్కిలి ప్రకాశిస్తుండగా ఇలాంటి వెలుగు నేను చూడలేదు. నిజమే కదా, అలాంటి వెలుగు ఎక్కడైనా చూస్తామా? ప్రపంచం అంతటికి ఒకే వెలుగు. మనం ఎన్ని లైట్లు పెట్టినా 100,000, కానీ ప్రపంచం అంతా ఒకే లైటు. అయినా సరే నీ హృదయము చెదిరిపోకూడదు. అలా చెప్తున్నాడు. అలాగే చంద్రుణ్ణి చూసి, సూర్యుని చూసి నా హృదయం అదుపు తప్పకూడదు. దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా, దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా, దేవుని మాట వినే వ్యక్తిగా, రహస్య ఒప్పందాలు, వెంటనే అడ్వాన్స్ కావడం, వెంటనే ఒప్పందం. ప్రభు వస్తాడు కదా, ఆ చల్లపూట ప్రభు వస్తాడు కదా, అంతవరకు ఆగాలి కదా, అంతవరకు నీ ప్రశ్నతో వెంటనే నీవు కన్ఫర్మ్ చేసుకోవద్దు కదా, ప్రశ్న ఉంచుకో. రాగానే ఈ సర్పం ఇలా మాట్లాడుతుంది ప్రభు అని మాట్లాడు. ఆయన రాకముందే వెంటనే నిర్ణయం తీసేసుకొని, ప్రశ్న రాగానే దానికి వెంటనే జవాబు, వెంటనే ఏమైపోతుంది? మొగ్గు చూపు. దేవుని ఎదుట వేషధారి అవుతావు. అలాగే ఆదాం కూడా, ఎంత ఘోరం జరిగిందా? దేవుడు వద్దన్నవి తిన్నావా? ప్రభువు రావాలి. చూడలేదు ఆయన. చూడకుండా ఏం చేశాడు? అడిగేస్తే అదేమన్నా మామూలు విషయమా? ప్రమాదం అన్నాడంటే అడిగేసి అడుగు తీసుకునే పరిస్థితి కాదు. లోపలికి వెళ్ళిపోతున్నాడు. ప్రభు రాగానే ఏం చేస్తున్నాడు? తన తప్పులు దాచిపెట్టుకుంటున్నాడు. 33 చూడండి,
యోబు గ్రంథం 31:33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదామును ఉదహరించాడు ఇక్కడ యోబు. నేను అలా లేను, నా దోషములు దాచిపెట్టుకొని లేను, వాటన్నిటి ఒప్పుకున్నాను. ఎవరేమన్నా, తిరస్కరించినా, వెలివేసినా ఆదాం భయపడ్డాడు. నువ్వు కూడా అంటాడేమో, దూతల ముందు తక్కువ అవుద్దేమో అని. ఈయనేమంటున్నాడు, మహాసమూహమునకు భయపడి, కుటుంబ తిరస్కారమునకు జడిసి, మౌనముగా ఉండి, ద్వారము దాటి బయటి వెళ్ళక, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతును. అలా లేని నేను అంటున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి. తన దోషములను దాచిపెట్టుకునే పరిస్థితులు లేడు. కనబడగానే వెంటనే యథార్థత, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టడం, వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తడం. ఒక్క క్షణము కూడా ఉండనివ్వు అనే నిర్లక్ష్యం లేదు, తర్వాత అన్న నిర్లక్ష్యము లేదు. ఏం జరిగినా ఆదాముని ఇక్కడ తీసుకొచ్చాడు. మహా సమూహమునకు నేను భయపడలేదు, కుటుంబం తిరస్కారమునకు నేను జడియలేదు. నేను తప్పు చేసినప్పుడు, లేదా అలాంటి ఆలోచనలు వచ్చినా నేను అలా లేను. దోషాన్ని ఉంచే స్థితిలో కానీ, దాచిపెట్టే స్థితిలో కానీ లేను. ఎందుకు? దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను ఆయనకు అన్నీ తెలుసు. బయటివే కాదు, లోపలివి కూడా తెలుసు. నీకెప్పుడు తెలిసింది? తెలిసాక నువ్వేమనుకున్నావు? తర్వాత అన్నావా? పరుగులెత్తావా? నీకు తెలియగానే వెంటనే స్పందించేవాడు యథార్థవంతుడు. మనకు తెలిసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాం, ఇప్పుడు ఏం చేయాలి. కానీ ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. నేనేం దాచిపెట్టలేదు. విశ్వాసము కవచం. ఎటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను ప్రభు దగ్గరికి వెళ్ళి రాజు వలె నేను లెక్కను అప్పగిస్తాను. 37వ వచనంలో, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. దేవుడు తీర్పు తీరుస్తాను రమ్మంటే ఆయన స్కానింగ్ దగ్గరికి ఎలా వెళ్తున్నాడు? రాజులాగా వెళ్తున్నాడు. ఎందుకంటే అదంతా నాకు ముందే తెలుసు. నా హృదయంలో ఆలోచనలు నువ్వు అడుగుతావు, నా చూపుల గురించి నువ్వు అడుగుతావు, నా అడుగు జాడల గురించి నువ్వు అడుగుతావు, నా వ్యాజ్యముల గురించి అడుగుతావు. అలాగే ఎన్ని విషయాలు నా ముందు ఆకర్షిస్తున్నా వాటిలో నేనెంత స్థిరంగా ఉన్నాను హృదయంలో అది అడుగుతావు. ఇవన్నీ తెలుసు అతనికి. మనకు విశ్వాసం ఉంది కానీ ఏమీ తెలియదు. చూసారా? విశ్వాసం అనేది కవచం. నిన్ను కాపాడుతుంది, నీ ఎమోషన్స్ను కాపాడుతుంది, నీ ఇష్టాలను కాపాడుతుంది, నీ హృదయాన్ని అదుపు తప్పనివ్వదు, అడ్వాన్స్ కానివ్వదు, రహస్య ఒప్పందాలోనికి వెళ్ళదు. ముందుగానే దేవుడు రాకముందే, ఆయన మాట్లాడకముందే, ఆయన అనుమతి ఇవ్వకముందే, ఆయన ఆజ్ఞ రాకముందే మోసపోయేటట్లుగా, తొందరపడేటట్లుగా చేయనివ్వదు. విశ్వాసంలో ఆయన నో అంటే అది ఎందుకు పనికిరాదు. విశ్వాసం ఆయన మన వైపు లేకపోతే మన బలమంతా వృధా, మనం సాధించేదేమి ఉండదు. విశ్వాసం ఇది నీకు నేర్పాలి. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఏదైనా వెళ్ళుమంటే సముద్రము కూడా నీకు దారినిస్తుంది. అది దారిస్తే నేను ఎట్లా నడవాలి? అది అసలే అన్నిటికంటే లోతు. సముద్రం దాటితే ఎక్కడ పడతామో తెలుసా? లోయలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది అన్నిటికంటే లోతైంది. మీరు అనుకున్న వాటికంటే లోతైంది. ఆ ఎర్ర సముద్రం దగ్గర వీరు దాటింది కూడా సాధారణమైంది కాదు. నేను రాసుకున్నాను, ఆ లెక్కలు ఇప్పుడు నా దగ్గర లేవు. దాని పొడవు వెడల్పు ప్రస్తుతం ఉంది. దాని గురించి మీరు సెర్చ్ చేస్తే మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఎర్ర సముద్రం వారు దాటినప్పుడు దాని వెడల్పు ఎంత, దాని పొడవు ఎంత, దాని లోతు ఎంత ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ప్రభు వెళ్ళమంటే సముద్రము కూడా దారిని ఇస్తుంది. అంతేకాదు ఆ దారి కూడా మైదానం. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన లెమ్మంటే 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి అయినా ఆయన లెమ్మంటే లేచి నడవాల్సిందే, పరిగెత్తాల్సిందే. విశ్రాంతి దినం, ఆయన విశ్రాంతి దినానికే ప్రభువు. అసలు ఆ మాట చూడండి. ఆయన ఎవరు? విశ్రాంతి దినాన్ని పాటించే వ్యక్తిని కాదు నేను, దానికి నాయకుణ్ణి, దాన్ని రద్దు చేయగలిగిన వాణ్ణి, దాన్ని ఉంచగలిగిన వాణ్ణి. ఆయన ఎవరో చూడండి. ఆయన చెప్తున్నాడు ఎండిన ఎముకలతో మాట్లాడు. ఆయన మాట చెప్తే
ఏం జరుగుతుంది? అలాగే ఆయన నో అంటే ఏం జరుగుద్ది? నో అంటే ఏం జరుగుద్ది? అన్ని నీకు ఇచ్చి ఆయన నో అన్న విషయంలో ఏం సాధిస్తావో, ఎంత మూరెడు ఎక్కువ చేస్తావో చూపించు నాకు అని చెప్పగలడు నీకు. భక్తిహీనులు కొంతమందికి పొగరెక్కువ. ఏమెక్కువ? పొగరెక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. కొన్ని భాష వాడకూడదు కనుక నేను కొన్ని విషయాల్లో ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ, కోపం ఎక్కువ. ఇలాంటివన్నీ తీసుకెళ్లి అత్యున్నతమైన స్థానాల్లో ఉంచే కొన్ని పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి లెక్క చేయలేని స్థితి. మన అన్యాయస్తుల న్యాయాధిపతి గురించి చూస్తాం. న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు పోయి. మనుషులు అంటే లెక్క లేనోడు, మనుషులను గురించి విచారించగలిగిన, శ్రద్ధ చూపించగలిగిన అత్యున్నతమైన అధికారంలో ఉన్నాడు. కొన్నిసార్లు భక్తిహీనులతో బాగానే దేవుడు మంచి ఆటలు ఆడుకుంటూ ఉంటాడు దేవుడు. మనకెందుకు అవి? భక్తులకు, ఇంటి పరిధిలో ఉన్న వాళ్ళకు ఉండే విషయాలు వేరుగా ఉండాలి, అనుకూలమైన. బయట దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుని మార్గాలు లెక్క చేయకుండా వెళ్ళే వాళ్లకు అన్ని సమకూరుస్తాడు. ఎందుకు తెలుసా? అన్ని ఒకవైపు ఆయన నో అన్న దాంట్లో నువ్వు ఏమి సాధిస్తావో ఆయన కూడా చూడాలి. మీకు అర్థమవుతుందా? ఆయన కూడా చూడాలి. వాళ్ళతో ఆటలాడుకుంటాడు దేవుడు. అలాంటి వాళ్ళతోనే చెప్పాడు. ఏం చెప్పాడు? మోసం చేసేవాడి పట్ల, కపటము గలవారి ఎడల ఆయన ఎలా ఉంటాడు? వికటం చూపిస్తాడు ఆయన. సద్భావము గలవారి ఎడల ఆయన ఎలా ఉంటాడు? సద్భావం చూపిస్తాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. మూర్ఖుల ఎడల వికటం చూపిస్తాడు. అది మనం గ్రహించాలి. కొన్ని విషయాల్లో భక్తులు, ప్రభువా భక్తిహీనులకు ఉండకూడదనే ఉన్నాయేంటి? సొలొమోను చాలా పరిశీలించి, వీడు భక్తిపరుడు కాదు, దేవుని లెక్క చేసేవాడు కాదు, కాబట్టి వీడికి క్షేమం ఉండదు, వీడికి ధనం ఉండదు, వీడికి అధికారం ఉండదు అని లెక్కలన్నీ వేసుకొని వస్తే మొత్తం లెక్కలన్నీ తారుమారైపోయాయి. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి విషయం? కొన్నిసార్లు భక్తులకు, భక్తిహీనులకు ఉండాల్సినవి భక్తులకు వస్తాయి. యోబు జీవితం చూడండి. ఇది ఎవరికి జరగాలి? ఇలాంటివన్నీ ఎవరికి జరగాలి? అదే రాస్తాడు. మీరు ప్రసంగి గ్రంథం చదవండి. వీరికెందుకంటే వీరి భక్తి ఎంత గొప్పది, అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది అనేది ఇక్కడ ఒక విషయం ఉంది. అది మామూలు వ్యక్తులకు కాదు, అసాధారణమైన వ్యక్తులకు. కాబట్టి దేవుడు నో అన్న దగ్గరికి మనం మనకు అంత తెలుసు. నో అన్న దగ్గర ఏదైనా చేసి చూపిస్తానే భక్తిహీనులు మనం కాదు. అది మనం గుర్తించాలి. మన విశ్వాసం మనకు నేర్పిస్తుంది. ఆయన నో అంటే అదెందుకు పని చేయదు. ఆయన ఎస్ అంటే ఇక్కడ ఎస్సా, సముద్రం దగ్గర ఎస్ అనడం ఏంటి, అరణ్యంలో ఎస్ అనడం ఏంటి, మనుషులందరినీ చంపిన లోయలో ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడు, ఎముకలతో మాట్లాడు. ఏం చెప్పాలి ప్రభువా? ఎండిన ఎముకలారా, ప్రభు మాట్లాడుతున్నాడు, మాట్లాడు. వీరంతా ఒక్కటిగా కమ్మని పలికాడు, జరిగిపోయింది. ఇది విశ్వాసం మనకు నేర్పించే విషయాలు. ఆయన ఎవరు? సకల ఆశీర్వాదములకు కర్త. కాబట్టి ఎవరైనా ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. అలాగే ఆయనకి వేరుగా ఉండి మనమేమి చేయలేం. ఆయన దగ్గరికి రాకుండా ఎన్ని అడ్వాన్సులు ఉన్నా కూడా అవి మాత్రం పని చెయ్యవు. కాబట్టి యోబు దేవుణ్ణి గూర్చిన విషయాలన్నీ విశ్వాసం నేర్పింది గనక అడుగడుగున కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. అడుగడుగున తన తలంపును కాపాడింది, తన హృదయాన్ని కాపాడింది, తన ఆశలను కాపాడింది. ప్రతి చోట కూడా అతడు జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుడు చూస్తున్నాడు, విచారిస్తాడు, అడుగుతాడు అన్నది ఉంది. విశ్వాసం మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. విశ్వాసము మనకు కవచం, షీల్డ్. అది మనల్ని కప్పుతుంది విశ్వాసం. ఏ ప్రమాదములో పడకుండా మనల్ని కాపాడుతుంది విశ్వాసం. విశ్వాసమును మనము ధరించాలి. దేవుని పట్ల నీకేం విశ్వాసం ఉందో దాన్ని నువ్వు ధరించాలి. అది నీకు భయభక్తులు నేర్పిస్తుంది, దేవునికి భయపోట నేర్పిస్తుంది, దేవుడు అంగీకరించే విధానంలో నిలబడుట నేర్పిస్తుంది, దేవుని కొరకు ఎదురు చూచుట నేర్పిస్తుంది. ఆయనకు వేరుగా ఉండి నేను దేన్ని సాధించలేను అనేది నీకు నేర్పిస్తుంది. అనవసరమైన ప్రయోగాల్లోనికి నువ్వు వెళ్ళవు.
మళ్ళీ కాపాడుతుంది. అట్టి విశ్వాసాన్ని మనము కవచముగా, అది మనకు కవచం, మనల్ని కాపాడుతుంది. చీకటి మనలోనికి రాకుండా చేస్తుంది. వెలుగు సంబంధులుగా మనల్ని చేస్తుంది. గనుక అటు విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కనపరచాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.